పోస్తాత మళ్ళీ ఏడుకోయిండో ఏదో కథ ముంగలేసుకున్నాడు అనుకుంటారా. ఇక మన జడ్చర్ల మండలము గంగాపురం గ్రామంలో జాతర శురువైంది. గంగాపురం చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. బొంగులు పుట్టినాలు అయితే తీసుకుందాము. ఇక మొన్ననే మా ముసలి పెదరే వాళ్ళ జాతరకు పోయి ముసలాడ బొంగులు పుట్టినాలు తెలియవు చీకులు గవి పట్టుకొచ్చినా అంటని చెప్పి ఇక నన్ను గట్టిగా సరసులు తరిచింది. ఇక అదంతా కాదు గంగపూర్ జాతర ఉండదంటని చెప్పి ముందే చెప్పినా. ఇక ఆ జాతర పట్టుకోసం అని చెప్పినా. ఇక గంగాపురం చెన్నారాయ అందరికీ దండాలల్లా అంతా మంచిగా ఉండరా. నేను మీ పోస్తాత మళ్ళీ ఏడుకోయిండో ఏదో కథ ముంగలేసుకున్నాడు అనుకుంటారా. ఇక మన జడ్చర్ల మండలము గంగాపురం గ్రామంలో జాతర శురువైంది. ఇక ఈరోజు బండ్లు ఉన్నాయి. ఇక ఎట్లెట్లయితుంది ఏమేమి కథ అంటే చూద్దామని వచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా ఏంది గుడి చరిత్ర ఏంది అవన్నీ తెలుసుకుందాము. ముందుగా ఈ గుడికి ఎట్లా రావాలి ఏం కథ అని చెప్తున్నా చూడండి. MGBS నుంచి మైబ్నార్ బస్సు కానీ భూత్పూర్ బస్సు కానీ ఎక్కాలి. ఇక బస్సులు ఎక్కి చక్కగా మన జడ్చర్ల దిగి జడ్చర్లకు వెళ్ళి ఆటోలు ఉంటాయి. ఈ ఆటోలు ఎక్కి చక్కగా మన గంగపూర్ రావచ్చు. 20 రూపాయలు ఇస్తే చక్కగా ఇక్కడ దింపుతారు. ఇక అట్లనే ఇంకా మైబ్నార్కి వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా గదా హైదరాబాద్ బస్సు కానీ భూత్పూర్ బస్సు కానీ ఎక్కి జడ్చర్ల దిగి ఆడికెళ్ళి ఆటోకి రావాలి. పోస్తాత ఇక అదంతా కాదే మేము ట్రైన్లో వస్తాం అనుకుంటున్నాము. ట్రైన్లో బాగుంటుంది అంటే అది కూడా ఎట్లా రావాలో చెప్తా చూడండి. ఏం లేదు చక్కగా గడ మన సికింద్రాబాద్ కానీ గడ మన కాచిగూడలో కానీ ట్రైన్లు ఉంటాయి. ఇక ఎక్కడ పోయేటివి అంటే గుంతకల్ కానీ మైబ్నార్ కానీ పోయే ట్రైన్లు ఉంటాయి. ఆ ట్రైన్ ఎక్కి చక్కగా ఇక మన జడ్చర్ల కాడ దిగి ఆడికెళ్ళి చక్కగా ఆటోలు కానీ బస్సులు కానీ ఉంటాయి. బస్సులలో కల్వకుర్తి బస్సు ఎక్కి రావాలి. మనము ఇక గుళ్ళెకు పోయేకంటే ముందల మనకి ఇక్కడ శివాలయం కనబడుతుందిగా. ఇక్కడ శివాయని దర్శనం చేసుకొని ఇక లోపలికి పోతారు భక్తులు కూడా. మనం కూడా పోదాం. ఇంకా మనకు పాలమూరు జిల్లాలోనే అతి పెద్ద గోపురం ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా పెద్ద మెట్లు ఉంటాయి ఇక్కడ చూసుకుంటున్నాం కదా. మనకు బండ్ల రోజు ఈ మెట్లు కనబడుతున్నాయిగా. ఈ మెట్ల మనకి అప్పట్లో ఎడ్ల బండ్లు కూడా వచ్చి ఎక్కుతుండే. ఇప్పుడు ఏమైందంటే ట్రాక్టర్లు ఇక అవి కూడా వస్తున్నాయి. అవి కూడా ఈ మెట్లు ఎక్కిస్తారు బండ్లతోటి. ఆలస్యం చేయకుండా గుళ్ళెకి పోదాము. ఇక అట్లనే పెద్ద కోనేరు ఉంటుంది, అది కూడా మీకు చూపెడతా. ఇక్కడ కోనేరు ఉన్నది. కోనేరులో కాలు చేతుల ముఖం కడుక్కొని ఇక దేవునికి దర్శనానికి అయితే పోదాము. ఇక జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే చెప్తున్నారు మొత్తం రాళ్లతోటి ఉంటాయి మెట్లు. ఇక జారితే చాలా జరుగుతుంది. అట్లనే ఇక్కడ గణేశుడు ఉన్నాడు. గణేశుని కూడా దర్శనం చేసుకుందాం. అదేవిధంగా ఈ కోనేరుకు చాలా పెద్ద చరిత్ర ఉన్నది. అట్లే ఆ చరిత్ర కూడా నేను చెప్తా. ఇక మెట్లు పెద్దగా ఉన్నాయి. ఇక జర ఇక మొత్తానికైతే మా కాలు చేతులు కూడా కడుక్కున్నాము. అట్లనే ఈ కోనేరుకు కూడా చాలా పెద్ద చరిత్ర ఉన్నది. చెప్తా చూడండి ఆ చరిత్ర ఏందో.
ఈ కోనేరు మొత్తము రాతితోనే నిర్మించారు, అంటే పెద్ద పెద్ద రాళ్ళతోటి కట్టిర్రు. అప్పట్లో ఇప్పటికీ కూడా ఇందులో నీళ్ళు ఎటువంటి బోర్లు లేకుండా ఏం లేకుండా కూడా ఆ ఊట శల్మలతోటి ఊరుతాయి నీళ్ళు. అదేవిధంగా ఎట్లా అంటే ఈడ ఉన్నది కదా మనకు ఈ కోనేరుకి వెళ్ళి మనకు జడ్చల గుట్ట ఉన్నది కదా, జడ్చల ఇక రంగనాయక స్వామి గుట్ట, ఇక గుట్ట వరకు సొరంగ మార్గం కూడా ఉన్నదంట అని చెప్పి అప్పట్లో కూడా చెప్తారు, ఇప్పటికి కూడా ఉందని నమ్ముతారు. కాకపోతే ఎవరికి కూడా కనవాలి ఇంకా ఉన్నదని చరిత్ర చెప్పింది. ఇక మనము కోనేరుకి వెళ్ళి పైకి వచ్చిన తర్వాత కుడిచేయి బందుకి ఇక మనకు రథాల మండపము, ఇక అట్లనే యాగశాల, ఈ రెండు ఉంటాయి. ఇక రథం కూడా పెడతారు ఈడ కోరుకున్న వాళ్ళకు కోరికలు నెరవేరిన తర్వాత అట్లనే ఈడ రథాలు కూడా పెడతారు. చాలా మంది రథాలు పెడతారు. ఈడ చాలా ఫేమస్ ఇక రథాలు పెట్టాడు. మా దండాలు యాడికి వెళ్ళి వచ్చినావు నువ్వు? అమిస్తాపురంకి వెళ్ళి వచ్చినావు. ఏందేమో చేస్తున్నావు, కుండలు ఏమేమో చేసినావు? దాసంగమ్మా, ఇంతకి ఎట్లా చేస్తారు, ఏం కథ? గంగాపురం చెన్నయ్యకు బియ్యం తెచ్చి వండి ఒక పొద్దుతోటి పెడతాం. ఒక పొద్దుతోటి పెడతారా? అంటే ఏమేమి తయారు చేస్తారు, ఎట్లా చేస్తారు మరి? నువ్వు వండుతాం, పచ్చిపులుసు చేస్తాం, భగవంతా నీవని మొక్కుతాం. మొక్కుతారా? ఇంతకి ఎట్లా మీరే తీసుకొని పెడతారా, ఎట్లా చేస్తారు మరి? మాకు తిన పెడతారు వాళ్ళు దాసరులు. వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయి అక్కడ పెడతారు. అయితే ఒక పొద్దు ఇడిపిస్తారు. వాళ్ళే ఇడిపిస్తారా? తింటే మాకు సెలవు అంటే తింటాం. సరే సరే, ఇక ఆడ గాలు కూడా ఉన్నట్టున్నారు, గాలతాన కూడా ఏంది కథ తెలుసుకుందాము. ఇక ఈడ ఈ నాయన ఏందో బుర్ర అదేదో పట్టుకొని ఉన్నాడు. నాయన ఏం పేరు నీ పేరు? బాలరాజు. ఏంది ఇది, ఏం కథ మళ్ళా? ఇది మేము దేవుని కాడికి వచ్చి గంగాపురం వచ్చి వేరే ఊరు ఇక్కడ వస్తారు, దాసంగం పెడతాం. దాసంగం పెట్టి మేము పాట పాడి పోయిన చెరువు చెప్పి పోతాం. ఇంతకు ఎట్లాంటి పాట పాడతారు జర ఇనవేడు? ఇల్లాలోక మేలేవాడ చల్లాలే సో పూలా స్వామి కొల్లాలోలా వరమోలి వయ్యా గంగాపురం చెన్నారాయ వార వార ఊలాడోలయ్యా చక్కటైలా చెలేవారం ఒరిలట్టే వరమోలి వయ్యా చెల్లారాయుడా దాసం వేసి వాళ్ళకి సెలవు చెప్పి ఇక మేము కట్నం వేసుకుంటాం, వాళ్ళు తింటారు. ఇక మరి మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారే? చేయబట్టి 3 నెలలు చేయబట్టి 3 ఏళ్ళు అవుతున్నది. అంటే ఇక మీ నాయనలు మీ తాతలు కూడా చేస్తురా? ఇంకా మరి అయితే మీరు వచ్చి ఇలా ఒక పొద్దులు ఇడిపిస్తారు. అయితే ఇంకా పోతా ఇంకా ముంగా చాలా చరిత్ర అంతా చూపెడతాం అలా. మనం గుళ్ళకు లోపలికి రాగానే ఇక మనకి ఇలా పెద్ద మండపం కనబడుతుంది కదా, ఇక 4 స్తంభాలతో ఉంటుంది ఈ మండపం. ఇంతకేం తెప్పొస్తుంది ఇది మండపం అంటారా? చెప్తా చూడర్రి. ఏంటంటే ఈ మండపంలో ఇక అప్పట్లో కూడా చాళుక్య రాజులు కూడా ఈడ చెన్నకేశ్వర స్వామి ఇక లగ్గం చేస్తుర్రి. అప్పట్లో కూడా లగ్గం చేస్తుర్రి. ఇప్పటికీ కూడా ఇక నిన్న మొన్న జరిగిన లగ్గాలు కూడా స్వామి ఈయనే చేస్తారు. ఈడ చేస్తే ఇక అంతా ఇట్లకెళ్ళి జనాలు అంతా కూర్చొని చూస్తుంటారు. ఇంకా దీని వెనకాలనే పెద్దగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. ఆ గుడి కూడా చూపెడతా మీకు. మా ఏం జనము, ఏం కథ, ఏం లక్షణము. నేను ఇక ఇంత పెద్ద జాతర ఎన్నడూ చూడలేను. ఇక ఇక్కడ గుడి కూడా ఉన్నది, గుడి కూడా చూపెడతా మీకు. మనకొండ ఏం జనము, ఏం లక్షణము, ఏం సపడా ఏంది. ఇగో ఇక్కడ మనకి ఇక వస్తున్నాక ఇక చక్కగా కనబడుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, దేవునికి ఆంజనేయ స్వామి మళ్ళీ ఉంటాడు. ఈడ ఆలయానికి మన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇక ఆడ ఫస్ట్ ఆడ శివాలయం దర్శనం అవుతుంది. ఇక ఆడికెళ్ళి ఇక్కడ కోనేరుకు వచ్చిన తర్వాత కాలు చేతులు ముఖం కడుక్కుంటారు. ఇక చక్కగా లోపలికి వచ్చేటప్పుడు ఇక ఇక్కడ ఆంజనేయ స్వామిని ఫస్ట్ ఇక్కడ స్వామిని మొక్కినాకనే లోపలికి పోతారు. ఎందుకంటే ఇక్కడ స్వామికి చెప్తే ఆడ స్వామికి చెప్తాడంట ఈ స్వామి. అందుకని భక్తులు బాగా నమ్ముతారు. ఇక మనం కూడా స్వామిని మొక్కుదాము. ఇక మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మోళ్ళూరు ఇంతకేంది వీళ్ళు ఈ ఒకలాక చీరలు కట్టుకున్నారు, ఏం కథ అని అడుగుదాం. అమ్మ ఏందమ్మా మీరు ఏంది, మీ పేరు ఏం పేరు? మా పేరు సుమతి. మీరు ఏంది మరి ఇట్లా ఉండరు? సేవ చేయడానికి వచ్చిన స్వామికి మేము ప్రతి దేవుని కాడికి సేవకు పిలిస్తే పోతాం. మేము గ్రూప్ మొత్తం పోతాము, చేసి వస్తాం. ఇంతకు ఏ ఊరు మీది, ఏ పేరు? ఇక్కడ చింతకుంట మండలం పర్దిపూరు గ్రామం. అంటే మీరు ప్రతి సంవత్సరం చేస్తారా? ఇక్కడ ఇప్పుడు ఏ గుడికైనా పోతాం. ఏ గుడికి మీకు చెప్తే చాలు వస్తారా? అయితే మా గ్రూప్ మొత్తం వస్తాం.
ఎంతమంది ఉంటారమ్మా మీరు? 10 మంది ఉన్నాం. 10 మంది ఉంటారా? ఇక ఇక్కడ జాతర ఉండదు కాబట్టి ఇక మీరు వచ్చిరైతే ఉంటా. ఇంకా చాలా జాతర మొత్తం చూపెడతా పోతా లోపలికి చాలా ఏమేం కథ తెలుసుకుంటాం మళ్ళా. ఉంటా. దండాలు. ఇక మొత్తానికి ఇక గర్భగుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక గుడి ముంగల్కి వచ్చే కంటే ముందు ఇక్కడ మనకు పెద్దగా ధ్వజస్తంభం ఉంటుంది. స్తంభాన్ని కూడా తాకితే మనకున్న గాలి ధూళి అవన్నీ పోతాయంట అని చెప్పి కూడా భక్తులు భావిస్తారు. అంటే మనము ఏ గుడికి పోయినా కూడా ధ్వజస్తంభం తాకడం చాలా మంచిది. మనం కూడా మొక్కుదాం. ఇక గుడికి అక్కడ ఇక్కడ గుడి ఉపాలయాలు ఉన్నందుకు గుడికి కూడా చాలా అద్భుతంగా కనబడుతుండే. ఇప్పుడు ఏంటంటే గుళ్ళు ఉన్నాయి, కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. ఇక భక్తులు కూడా చాలా అద్భుతంగా భావిస్తారు. ఇంకా మొత్తానికి దేవుని దగ్గరికి అయితే వచ్చినాము. ఇక దేవుని దర్శనం చేసుకుందాం. గుడి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ గుడిలో ఉన్న అర్చకులు అయ్యగారు వాళ్ళందరూ ఉన్నారు. ఇక గుడికి సంబంధించి చరిత్ర కూడా తెలుసుకుందాము. అయ్యగారు నమస్కారం. నమస్తే. బాగుండా. ఇక మన గుడి చరిత్ర తెలుసుకుందాం అని చెప్పి ఇక గుడికి వచ్చిన, ఇక జాతర బయట ఉన్నదంతా చూపించిన, ఇక లాస్ట్ ఇక గాడ మన చరిత్ర ఏంది ఇక మీరైతే బాగా కొద్దుగా చెప్తారంటని చెప్పి ఇక మీ దగ్గరకు వచ్చిన. మరి దాదాపు దేవాలయము 1100 సంవత్సరాల దేవాలయము. చోళరాజుల కాలం నాటిది. స్వామి ఏమిటి? గజేంద్ర మోక్ష విష్ణు అవతారము. వెంకటేశ్వర స్వామికి చెనకేశ్వర స్వామికి ఏం తేడా ఉంటుందంటే, వెంకటేశ్వర స్వామికి కుడి యందు శంఖము, కుడి యందు చక్రము, ఎందు శంఖం ఉంటుంది. ఈ స్వామి కుడి యందు శంఖం, ఎందు చక్రం ఉంటుంది. ఎందుకోసం అంటే గజేంద్రుని రక్షించడం వల్ల, శంఖు చక్ర తారుమారు కావడం వల్ల గజేంద్ర మోక్ష విష్ణు అవతారం అనే పేరు వచ్చినది. ఈ యొక్క చెనకేశ్వర పేరు ఏ విధంగా ప్రసిద్ధి కాంచింది? శ్రీ లక్ష్మీ చెనకేశ్వరం అంటే లక్ష్మి అనేది విష్ణు వక్షస్థలము, శ్రీ అనేది గౌరవ పదము, చెన్న అనే పదము కర్ణాటకలో తెలుగులో అందమైన వాడు, కేశి అనే రాక్షసుని సంవరించడం వల్ల కేశవ స్వామి అని నామకరణం ప్రసిద్ధిగాంచింది. స్వామి 12,000 సంవత్సరాలు కేశిని రాక్షసుతో యుద్ధం చేసి సంవరించిన తర్వాత కుంజలి సేవలో వేయించేపి శంకుచక్రాలు వేయించేపి చేస్తే ఏమిటి? శంకుచక్ర తారుమారు అంటే గజేంద్రుని రక్షించడం వల్ల శంకుచక్రాలు తారుమారు కావడం వల్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అని నామం ప్రసిద్ధి కాంచింది. ఇంకోటి స్వామి గది గంప జాతర ఏమో జరుగుతుందంట. మరి గంప జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ గంప జాతర ఏంటంటే మన ఇక్కడ కోసిగి, కొడంగలు, తెలంగాణ వాళ్ళు, మక్తలు, మద్దూరు, కోయిల్కొండ అక్కడి ప్రాంతాల నుంచి దేవరకద్ర అక్కడి ప్రాంతాల నుంచి గంపలు తలస్నానం చేసి గంపలలో ఏం పెట్టుకుంటారు? గంపలు అంటే వాళ్ళ సాహిత్యం అంటే పళ్ళు, పూలు, టెంకాయలు, బియ్యము, పప్పు, ఉప్పు ఇవన్నీ తీసుకొని తల మీద పెట్టుకొని వాళ్ళు దగ్గర 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన తర్వాత అవి తీసుకొని వచ్చి ఇక్కడ రథోత్సవం అయిపోయిన తర్వాత ఆ గంపలు కనీసం 1000 గంపలు ఉంటాయి. ఆ 1000 గంపలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎత్తుకొని వాళ్ళ దేవుళ్ళను కూడా అందులో పెట్టుకొని ఆ గంపలతో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చెనకేశ్వర రథోత్సవం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి, ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేసి, చెనకేశ్వర ప్రదక్షిణలు చేసి లోపలికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత పోయి అప్పుడు వాళ్ళు దాసంగము, దండము ఇవన్నీ చేసుకొని భక్ష్యాలు కూడా చాలా పంచభక్ష చేసుకొని ఆ దేవునికి సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఏమిటంటే వాళ్ళు వ్యవసాయంలో పండించే ధాన్యము ఒక మారుమూల కొంచెం విడిచిపెట్టి ఆ ధనాన్ని దేవుని నమ్ముకుంటారు కాబట్టి
ఆ ధనాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు ఖర్చు పెట్టుకొని మొక్కువడిగా ఆ గల్లలో వేసి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకొని వాళ్ళు ఇక్కడ ఒక రాత్రి కొండి వృద్ధిని మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళకు దేవుడే రక్ష. మరి ఇక అప్పట్లో ఈ ఆలయం కూడా ధ్వంసం చేయడానికి చూసిరంట. రజాకాలంలో ధ్వంసం చేసిండ్రు. అయితే అప్పుడున్న అర్చకులు ఆ ధ్వంసం చేసినప్పుడు శిథిల వ్యవస్థలు మొత్తం చెన్నకేశవ దేవాలయం ఎన్ని ఉన్నాయంటే సామాన్యంగా ఒకటి బేలూరులో ఉంది, ఒకటి గద్వాల్లో ఉంది, ఒకటి మార్కాపురంలో ఉంది. శ్రీశైలం నుంచి 60 కిలోమీటర్లు మార్కాపురం మాచర్లో ఉన్నది. అయితే ఇవన్నీ ప్రాచీనమైన దేవాలయాలు కాబట్టి అన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్న అర్చకులు వాళ్ళు కాపాడుకోవడానికి బయట మొత్తం శిథిల వ్యవస్థ చేసారు. వాళ్ళు కాపాడుకోవడానికి అప్పుడున్న అర్చకులు వాళ్ళు లోపల ఉన్నారు. ఆ రజాకాలంలో ఆలోచించడంలో ముస్లింలు బయట ఉన్నారు. వీళ్ళు బయటకోలేరు, వాళ్ళు లోపల రాలేరు. అప్పుడే భగవంతుడు కనిపించి క్రిమి కీటకాలు అంటే అవి చూస్తే మనము ఏ విధంగా తగులితే చనిపోతామో ఆ విధంగా వాళ్ళకు దివ్య దృష్టి దేవుళ్ళు ఎంత నిజమో దయ్యాలు అంత నిజం కాబట్టి వాళ్ళకు ఆ అవకాశం భగవంతుడు కలిపలేదు. అప్పుడే ఆ స్వామి చిన్నకే స్వామి అప్పుడు అర్చకులు రక్షించి విగ్రహాలు బయట విగ్రహాలు మొత్తం లోపల వెంచి చేసుకుని జయలు విజయాలు ఆల్వాళ్ళను అమ్మవారిని మొత్తము లోపల తాత్కాలిక పరీక్ష చేసుకుని రక్షించుకున్నారు. ఇక మరి ఉంటా స్వామి, మరి ఇక దండాలు. ఓకే, ఇక ఈడ ఎట్లాంటి ఏర్పాట్లు చేసిరంటని చెప్పి ఇక్కడ ఈఓ గారు, అట్లనే ఇంకా గుడి చైర్మన్ గారు, అట్లనే గ్రామ సర్పంచ్, ఇంకా చాలా మంది పెద్ద మనుషులు కూడా ఉండరు. ఇక వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎట్లా ఏర్పాట్లు చేసారు, ఏం కథ అడుగుదాం. సార్ దండాలు. నమస్తే. అంత మంచినేనా? అంత మంచినే. ఇక మన జాతర చాలా గొప్పగా అవుతున్నది, మరి చాలా గొప్పగా. అదే మరి ఇక మీరు చైర్మన్ అంట, మరి తెలిసే అట్లనే మీరు ఎట్లా ఏర్పాట్లు చేశారు సారు? ప్రజలకు రథోత్సవం నాడు పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తారు. రథోత్సవానికి పెద్ద రథం ఉంటది, 24 నాడు చిన్న రథం ఉంటది. ఈ రోజు 20 నాడు 26 నాడు బండ్లు ఉంటాయి. చాలా దాదాపు వేల సంఖ్యలో వస్తారు. ఇక్కడ ప్రజలకు సౌకర్యానికి మన ఇది ఆర్టీసీ డిపోని అరేంజ్ చేయవలసి వస్తుంది. అరేంజ్ చేస్తారు టెంపరీగా ఒక 4-5 రోజులు 5-6 రోజులు. చాలా బ్రహ్మాండంగా పబ్లిక్ వస్తారు. కోజీ కొడంగల్ అక్కడ తాండూరుకి వెళ్ళి అక్కడ కర్ణాటక బార్డర్కి వెళ్ళి వస్తారు. చాలా పెద్ద ఎత్తున వస్తారు. అంటే కర్ణాటకకి వెళ్ళి కూడా వస్తారు జనాలు, కర్ణాటక వెళ్ళి వస్తారు. అయితే దీనికి ప్రసిద్ధి ఏంటంటే రథ సప్తమి నాడు పెద్ద ఎత్తున వస్తారు. నిన్న రథ సప్తమి రోజు ఇసుక రాలని మంది చాలా బ్రహ్మాండంగా జరిగింది. రాత్రి 10:30కి స్టార్ట్ అయితే 2-2:30 వరకు రథం అక్కడ చేరుకుంటది. మళ్ళీ ఉదయం 9:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 3-3:30కు చేరుకుంటది. తర్వాత బండ్లు అన్ని తిరుగుతూ ఉంటాయి. ఇది 12వ శతాబ్దం నాడు కట్టిన టెంపుల్ ఇది. మేము ప్రతిసారి కూడా ప్రతి సప్తానికి 8 రోజుల ముందు సంది కూడా సౌకర్యాలు చేస్తాం. హెల్త్ పరంగా కానీ, డాక్టర్స్ కానీ క్యాంపులు పెట్టి, ఆర్టీసీ కానీ, వేరే పోలీసు కానీ, పోలీసు బందోబస్తు కానీ ప్రతి ఒక్కరు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మాది. అట్లా చూస్తున్నాము. ఎలాంటి అసౌకర్యం లేకుండా జరుగుతుంటది. ఎట్లాంటి అసౌకర్యాలు లేకుండా ఇక వారం రోజుల ముందు నుంచే, జాతరకు వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు శురు చేస్తాం. ఇక ఉంటా సారు, మరి దండాలు. మరి అట్లనే ఇక మనకు ఇక్కడ గుడికి సంబంధించిన ఈవో మేడం గారు కూడా ఉన్నారు. ఇక మేడం కూడా అడుగుదాము ఎట్లా ఏర్పాట్లు చేసిర్రు, ఏం కథ. అమ్మ మేడం దండాలు. దండాలండి. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. ఇక మీరు ఈవో మేడం, ఇంకా మీరు ఈవో మేడం అని మాకు ముచ్చట తెలిసింది. ఇంతకు ఇక మీరు ఎట్లా కార్యక్రమాలు చేపట్టారు ఈడ, ఏం కథ? మీరు వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉన్నది ఈడ? గంగాపురం చెన్నకేశవ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తారీఖుతో ప్రారంభమై 28వ తారీఖు దాకా జరుగుతాయి. దీంట్లో భాగంగా నిన్న అత్యంత వైభవంగా రథసప్తమి రోజు రథోత్సవం జరిగింది. దీనికి లక్షలాది మంది భక్తులు గంగాపురం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు, ఈవెన్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ రద్దీని చూస్తే మీకు అర్థమై ఉంటుంది. భక్తులు చాలా ఓపికతోటి దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. దేవస్థానం వారు కూడా, కమిటీ వారు అందరు కలిసి, గ్రామ సర్పంచ్లు, గ్రామ పెద్దలు అందరు కలిసి కూడా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసి ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందుకు సహకరిస్తూ ఉన్నాయి. అందుకు గాను డిపార్ట్మెంట్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. రేపు ఉదయము స్వామివారి చక్రతీర్థము, తదనంతరం రేపు సాయంకాలం ధ్వజావరోహణంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. అందరికీ ఇంటి దేవుడిగా పిలుచుకునే, ముద్దుగా చెన్నైగా పిలుచుకునే చెన్నకేశవ స్వామి దర్శనానికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మళ్ళీ రండి. స్వామిని దర్శించుకొని ఒకసారి మీరు మొక్కుకుంటే ఏ కోరికలైనా తీరుతాయని అందరు నమ్ముతారు. కాబట్టి అందరూ స్వామివారిని దర్శించుకోండి, స్వామివారి కృపకు పాత్రలు కండి అని కోరుతా ఉన్నాం. ఉంటా మేడం.
దండాలు మరి ఇక దండాలు దండాలు. అట్లనే ఇక్కడ మన సర్పంచ్ గారు కూడా ఉన్నారు. సారు దండాలు మంచి కూడా ఇక మొన్ననే మన వీడియో తీసినాము, చాలా మంది చూసిర్రు కూడా. ఇక ముందు జాతర కథ ఏంది ముందలేసుకుందాము అని వచ్చిన ఎట్లా ఏర్పాట్లు చేశారు సార్ మరి మీరు? ఈసారి జాతరకు అదే ఇది పురాతనమైన టెంపుల్ మాది లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కాబట్టి మా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము గుడి తరఫు నుంచి భక్తులకు క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, బాత్రూమ్లు కానీ, కనీస సౌకర్యాలు ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాము. అదేవిధంగా భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా లైట్లు కానీ, మంచినీటి కానీ, మోరీ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్యలు లేకుండా శానిటైజర్ కూడా ప్రతిరోజు చేస్తున్నాము. ఇంకా కూడా చేస్తున్నాం. గ్రామ పంచాయతీ తరఫున చేయాల్సిన పనులు గ్రామ పంచాయతీ తరఫున, గుడి తరఫున చేయాల్సిన పనులు గుడి తరఫున కూడా చేస్తున్నాము. భక్తులకు అంటే ఎక్కడి నుంచి వచ్చినా అంటే కర్ణాటక బార్డర్ నుంచి వస్తారు, దాదాపు ఇక్కడ చాలా దూర ప్రాంతం నుంచి వస్తాడు. చెన్నకేశ్వర స్వామి అంటే చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి భక్తులు చాలా దూరం నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకెక్కడ అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనానికి కానీ అన్ని విధాలుగా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రాత్రి రథసప్తమి అయిపోయింది. ఈరోజు బండ్లు ఉంటాయి. నైట్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయినారు. ఎమ్మెల్యే గారు కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయని చెప్పారు. ఇంకా కూడా ముందు అనేక కార్యక్రమాలు చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇక మరి ఉంటా సార్ మరి ఇక దండాలు. మొత్తానికైతే స్వామి దర్శనం అయింది. ఇక స్వామి దర్శనం కాడ అయినాక ఇక మనకు పోయిస్తాను వీడియోలు మంచిగా తీస్తున్నవే. ఇక మా జాతరది కూడా చూపిస్తున్నందుకు మా తరపున ఇక మీకు సన్మానం చేస్తామంట అని చెప్పి ఇక గుళ్ళు పూజారి గారు ఇక మనకు ఇక షాల్ వేసి ఇక దేవుని ప్రసాదమైన అరటి పండ్లు ఇక మనకి ఇచ్చిర్రు. ఇక ఈ అరటి పండ్లు కూడా మీకు కావాలనుకుంటే ఇక లైకులుగా సబ్స్క్రైబ్ చేయరి. ఇక మీకు కూడా పంపిస్తాను నేను. అయితే కురుమూర్తిల ఉద్దాలు ఉంటాయో ఈడ అట్లే ఉద్దాలు ఉంటాయి. ఇక మొత్తానికి లోపల అయితే మంచిగా దర్శనం అయింది. ఇక జనం షాన్ ఉన్నారు కాబట్టి ఇక మనం ఇంకా దేవుని కూడా సరిగ్గా చూడలేము, మీకు కూడా చూపించలేకపోయినా ఇక ఏం కాదు. మీరు వచ్చి చూసినాక అంటే చాలా బాగుంటుంది. నేను చూపించింది తక్కువ కానీ మీరు చూసేది ఇంకా బాగుంటుంది. ఇక మీరు కూడా రండి. ఇక జాతరగా వచ్చినప్పుడు జాతర టైంలో కూడా బాగానే ఉంటుంది. ఇక మీరు ఎప్పుడు వచ్చినా కూడా జాతర లాగానే ఉంటుంది. ఇక ఇక్కడ ఆలోచన ఏం చేయకూరి, ఇక చక్కగా బండి తీసుకొని రండి. ఇక అట్లనే మనం వచ్చిన తర్వాత బయటకు వస్తే ఇక చూస్తురు కదా గుడికి ఎంత మంచి డిజైన్లు వేసిర్రు, ఏం కథ. అప్పట్లో ఉన్న శిల్పకళలు మంచిగా శిల్పీలు కూడా మంచిగా ఎక్కిర్రు. ఏంటంటే అప్పుడున్న రజాకార్ల కాలంలో కానీ, ఔరంగజేబ్ కాలంలో కానీ అప్పుడు ఏమైందంటే ఇక ఇట్లాంటి గొప్ప గొప్ప ఆలయాల మీద దాడి చేసిర్రు. గొప్ప ఆలయం ఇది కూడా మనం పాలమూరు జిల్లాలోనే ఇది మనకు చాలా గొప్ప ఆలయము. అక్కడ కురుమూర్తి చెన్నకేశవ స్వామి ఎంతనో ఇక్కడ మనకి గంగాపురం చెన్నకేశవ స్వామి కూడా అంత ఫేమస్. ఇక భక్తులు కూడా నిత్యం ఇసుకేస్తే రాలనంత జనం కూడా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఏమేమి ముచ్చట్లు అవన్నీ కూడా మీకు చూపిస్తా. మనము ఈడ శిల్పకళ చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది తెలుసా. ఇక చూస్తున్నారు కదా, ఇగో ఎంత మంచిగా ఎక్కిర్రు. అప్పటిన్న చాళుక్య రాజులు ఇంత గొప్ప ఆలయం అంటే చాళుక్య రాజులు ఎక్కడ గుడి నిర్మాణించినా కూడా ఇంత గొప్ప కళ కనబడుతుంది. అంటే సేమ్ ఈడ కనబడుతున్నది కదా మనకి. ఇట్లే ఏడేడ ఉంటుంది అంటే మనకు ఆడ గద్వాల జోగులాంబ గుడికి ఉంటుంది, ఇక్కడ గంగాపురం చెన్నకేశవ స్వామి గుడికి కూడా ఉంటుంది. సేమ్ ఇంతే. ఏంటంటే అప్పుడున్న ఆ రజాకార్ల కాలంలో కూడా, ఔరంగజేబ్ కాలంలో కూడా ఇగో మనకు ధ్వంసం చేసిర్రు. ఇక్కడ మనకు ఎంత మంచిగా కనబడుతుంది చూడు. మంచి విగ్రహాలు అప్పుడున్న వాళ్ళు ఓర్వలేక ఇంత మంచి గొప్ప కళని మొత్తం ధ్వంసం చేసిర్రు. అయినా కూడా మనకు ఉన్న ఆలయాలు ఇంత కూడా చెక్కు చెదరకుండా అప్పుడున్న శిల్పకళ అంత బలంగా ఉన్నది కాబట్టి ఇంత గొప్పగా చెక్కిరు కాబట్టి మనం ఇప్పుడు చూసుకున్నాము. కానీ ఇలాంటి గొప్ప గొప్ప ఆలయాలను కాపాడుకునే బాధ్యత మనకు కూడా ఉంది. మనం కూడా ఎంత పబ్లిసిటీ చేసుకుంటే అంత గొప్పగా ఉంటుంది. నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం కూడా గదే ఉన్నది. ఏంటంటే మన కళని, మన గుళ్ళని, గోపురాలను కూడా రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందుకని నేను ఈ వీడియో ఇంత గొప్పగా చేస్తున్నా. ముఖ్యంగా గంగాపూర్ గుడి ఎందుకంటే ఇంత గొప్ప కళ ఎక్కడ కనబడదు మన కంటికి. కనుక మీరు కూడా చూసి ఆదరిస్తుర్రి. ఇంకా గుడి బయట కూడా చాలా కళలు అవన్నీ ఉన్నాయి. ఇక ఇక్కడ ఉన్న కార్యక్రమాలు కూడా ఇక మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తా. ఆలోచన చేయకుండా ఓదముండి. ఇక
గుడి పక్కన ఇక చిన్నగా ఇది ఒక రాయి ఉంటుంది. అంటే ఈ రాయిని వాళ్ళ మనసులో ఏదైనా కోరిక కోరుకొని దాన్ని లేపితే వాళ్ళ కోరిక నెరవేరినట్టుగా ఇక్కడ భక్తులు భావిస్తారు. అదేవిధంగా మనం కూడా లేపి చూద్దాం, మన నుంచి అవుతుందా కాదా కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఆలోచన చే చెన్నకేశ్వర స్వామి చూసిరు కదా వల్ల ఇక నా నుంచి అయితే గుండు లేపుడు కాలేదు. ఇక చూసి జర బందోబస్తు వాళ్ళు అయితే లేపురి. ఇక అట్లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు లేపిరు అనుకో ఇక నడుములు పడతాయి అంతే. ఇక రేపు పొద్దుగాల ముసలిది సేవ చేయాలి ఇక మనకు అంతే అవుతుంది. కాబట్టి ఇక చూసి చేయరి, ఊరికేనే పొయ్యి కాళ్ళ మీద వేసుకొని రేపు పొద్దుగాల కింద పడే పని చేసుకోకుర్రి. ఇక అట్లాంటి వాళ్ళు శాతనైన వాళ్ళు చేయరు. ఇక మరి ఇంకా ముంగలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ చూపెడతా. ఇక గుడి లోపల ఎట్లా ఉన్నది ఏం కథ అంతా చూపెట్టినా కదా. ఇక జాతర బయట ఎట్లా ఉండదో అది కూడా చూపెడతా. ఇక మన జాతరకు కూడా ఇక ఎడ్ల బండ్లు కూడా రానికి సురువైనాయి. ఇక అట్లే ఈడ ఒక బండి వచ్చింది తొలుతా. నాయన ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ఏం పేరు నీ పేరు? వెంకిచెర్ల. నీ పేరు? బోయిని బాలస్వామి యాదవ్. అంటే మీరు ఆడికెళ్ళి ఎడ్ల బండ్లు తీసుకొని వచ్చారు అయితే? ఎద్దుల బండ్లే వస్తాయి ఆ నుంచి ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ఇక ఎప్పుడు సురు చేస్తారు మీరు తయారు చేసుడు అంతా? 2 రోజుల ముందే సురు చేసుకొని అన్ని పెట్టుకొని నిన్న ఉదయం 9:30 కట్టుకు 3:30కి ఇక్కడ బయలుదేరి వచ్చేసినాం. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవుని దర్శనం చేద్దామని చెప్పి తీసుకోవచ్చు బండ్లు. ఇక మరి ఉంటా మరి దండాలు. ఓకే. ఇక బొంగులు పుట్నాలు అయితే తీసుకుందాము. ఇక మొన్ననే మా ముసలి పెదరేవాళ్ళ జాతరకు పోయి ముసలాడ బొంగులు పుట్నాలు తెలియవు చీకులు గవి పట్టుకొచ్చినా అంటని చెప్పి ఇక నన్ను గట్టిగా సరసులు తరిచింది. ఇక అదంతా కాదు గంగపూర్ జాతర ఉండదంటని చెప్పి ముందే చెప్పినా. ఇక ఆ జాతర పట్టుకోసని అని చెప్పిన. ఇక నాయన ఇక్కడ బొంగులు ఉన్నాయి. నాయన ఏంది బొంగులు ఎంత? 50 రూపాయలు, 40 రూపాయలు, 80 రూపాయలు. 50, 40, 80? చిన్న కూడా దానికి 80? పెద్దానికి 80. నువ్వు ఉల్టా పోతున్నావు. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఉల్టనే చెప్తావు నాకు. నేను సీదా వేసుకోను. ఎట్లా ఇవే ఎట్లా మరా? 20, 30, 40. 20, 30, 40? ఇక మొత్తం కలిపి ఎంతకి ఇస్తావు చెప్పు? మొత్తం ఇప్పుడే తీసుకోవతా, సాయంత్రం తీసుకోవతా? ఇక తీసుకొని అయితే పోవాలి. ఇక మరి ఏం చేద్దాం, జాతరకు వచ్చినాం తప్పుతుందా? బొంగులు పుట్నాలు అయితే తీసుకొని పోవాలి. ఇక ఇప్పుడు ఎంత 50 తీయాలి, 100 తీయాలి? ఇవి మొత్తం కలిపి ఎంతకి ఇస్తావు చెప్పు? 5,000 అయితే. అంత కాదు నాయన, ఇక 70 గవికి ఇవి 70. 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు అవుతుందా? ఇక సరే అమ్మా తీసుకుంటాం మరి. ఇక ఎప్పుడు వస్తా జర గద ఏదో ఉండదంట చూసి వచ్చి తీసుకొని పోతా. మా బామార్దితో నాకు కలుసుకోండి. ఇక మీ బామార్ది కూడా ఉండదా? జిలేబీ నాయన ఏంది ఇది? గరం జిలేబీ. సీట్లు ఉన్నాయా? మైసూర్ పాకు కూడా ఉన్నదా? ఇక ఎట్లా ఏం కథ?
ఏ తీసుకున్నా 50 పావు కిలో చూదమ్మంటావా? తీయ ఉండదా? కాలుతున్నా గట్టిగా. శిల్కాపాలమా? వస్తున్నా బాగానే తీయకుండా జాతరకు వచ్చిన వాళ్ళు చూడుర్రి. ఇగో చూసి మన ఛానల్ పేరు చెప్పారు అనుకో, ఇక పావు కిలో కాడ 5 రూపాయలు 10 రూపాయలు అటు ఇటు వేసి ఇస్తాడు. ఇక ఛానల్ పేరు తెలుసుగా, ఎంఎస్ టీవీ తెలుగు. టీవీ తెలుగు ఇక మళ్ళీ వస్తా తీయ బాగానే ఉండదు. మళ్ళా చూసిరు కదా ఇక గంగాపురం జాతర మీరు మంచిగా చూసిర్రు, బాగానే మురిసిరు అనుకుంటున్నా. ఇక మీరు కూడా బాగా ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. ఇక గట్లనే ఇక నేను ఇంత కష్టపడి తీస్తున్నాను అలా. ఇక మీరు చూసిస్తా పోతురు ఏంటంటే మీరు ఇక లైకులు సబ్స్క్రైబ్లు అవన్నీ అంటారు కదా, ఇక చెయ్యిర్రి. ఉంటా మరి ఇక దండాలు.